హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా నా స్టైల్లో చికెన్ టేస్టీగా నాకు తెలిసినంత వరకు ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. సింపుల్గా టైం తక్కువలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళి ఒక ఫ్రెష్ చికెన్ అయితే కుడుచుకోవాలి. ఎక్కడికి వెళ్తాము. సో మనం అయితే వెళ్తున్నాము చికెన్ కుడుచుకోవడానికి ఆ మార్గంలో. సో ఇందులోకి మనకు కొన్ని వెజిటబుల్స్ అయితే అవసరం కదా. సో ముందు ఫస్ట్ బకాలకి వెళ్ళి వెజిటబుల్ తీసుకుందాం. టమోటాస్ లైక్ దట్. ఇదే బకాల టమోటాస్, పెరుగు, కొత్తిమీర కట్టు తీసుకోవడం జరిగింది. ఫ్రెష్ చికెన్ ఉండే దగ్గరకు వచ్చేసినాము. జగీర్ కథ ఇదే అలా ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను వీడియోలో ఒకటి. ఇప్పుడు అనమాట అలా జస్ట్ పెట్టున్నాను. లైవ్ మీద కిలో వచ్చేసి తినారు అంటే తెలుసు కదా, 282 రూపాయలు ఉంది. ఇప్పుడు తెలుగు అతను చికెన్ కుడుచుకొని వెళ్తున్నాడు. ఓకే, చికెన్ తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. ఓకే, దగ్గరికి వచ్చేసాం రూమ్ దగ్గర. ఓకే, చికెను, 2 ఆనియన్స్, 2 టమోటాస్. కొంతమంది టమోటాస్ వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. బట్ నేను టమోటా వేస్తాను. టమోటా వేస్తేనే చికెన్లో టేస్ట్ వచ్చేది. అవన్నీ లాస్ట్లో ఫస్ట్ ఇవి కట్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టుకుందాం. మిక్సీలో వేసి దానికి సిద్ధం అనమాట. చికెన్ రెడీ చేసి కట్ చేశాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కుక్ చేయాలి. ఓకే, ఫస్ట్ నూనె అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒకటే కొంతమంది కరివేపాకు వేసుకోరు, నేను వేస్తాను. ఓకే, కొద్దిసేపు తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి నా స్టైల్లో. ఫస్ట్ చికెన్ వేసేసాను. స్పైసెస్ తర్వాత వేస్తాను. ఇప్పుడు బాగా నీళ్ళు ఊరాలేదు. నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఐ హోప్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సీ గాయ్స్, నా స్టైల్ ఆఫ్ కుకింగ్ అయితే వెరీ ఈజీ. బ్యాచులర్కి అయితే బాగా పనికొస్తుంది. ఏం లేదు, 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే ఓకే, లేదంటే అది కూడా అవసరం లేదు. బట్ టమోటాలు 2 పెద్దవి తీసుకొని, ఎర్రగడ్డలు 2 అయినా 3 అయినా పర్లేదు. ఎందుకంటే టమోటాలు ఎర్రగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. టమోటా ఒకటి వేసినా పర్లేదు. నేనైతే ఎక్కువ వేసుకుంటాను, బాగా గ్రేవీ బాగుంటుందని టేస్టీగా. పచ్చిమిరపకాయ 10. సో అంతే. ఒక స్పైసెస్ వచ్చేసి 4. పసుపు కొద్దిగా, కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఈవెన్ నేను కజ్బూరా అంటే ధనియాల పొడి కూడా వేయను. ఎందుకంటే ఆల్రెడీ మన ధనియాలు దాంట్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి, గరం మసాలాలో, చికెన్ మసాలాలో. ఇప్పుడు 4 పుళ్ళు. మామూలుగా అయితే కొంచెం మిరియాల పొడి ఉంటే వేస్తాను. బట్ మిరియాల పొడి ఈరోజు లేదు, తెచ్చుకోలేదు. అది అవుతుంది. నీళ్ళు బాగా ఊరాయి. ఇప్పుడు వచ్చేసి టమోటాలు వేస్తాం. స్పైసెస్ నేను లాస్ట్లో వేసుకుంటాను. ఇదే కిచెన్. మా ఫ్లాట్కి వచ్చేసి పిలిపింది ఓనరు. సో నీట్గానే మెయింటైన్ చేస్తాను. సో చికెన్ వచ్చేసి బాగా బ్రౌన్ కలర్లో మారింది, వాటర్ ఊరేది. ఇప్పుడు వచ్చేసి టమోటాలు వేద్దాం. చూడండి గాయస్, టమోటాలు కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు. బట్ వచ్చేసి నేను మధ్యలోనే వేసేస్తాను. ఒకసారి ఫస్ట్లో వేసిన ఎర్రగడ్డలు వేసిన తర్వాత వచ్చేప్పటికి వేసిన ఏం కాదు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని ఇంకొక 5 minutes ఉంచుకున్నాం. ఉప్పు అయితే వేసుకున్నాం. చూడండి, స్లోగా రెడ్ కలర్లో మారుతుంది. జస్ట్ 5 స్పైసీస్. నాకు ఇక్కడ మర్చిపోయాను మిరియాల పొడి ఉంటే సరిపోతుంది. పసుపు, కారం పొడి, చికెన్, గరం మసాలా. మిరియాల పొడి ఎక్కువైనా పర్లేదు, ఈ 4 ఉంటే చాలు అనమాట. చెక్కలు, లవంగాలు అన్నీ దాంట్లో మిక్స్ ఉంటాయి కదా ఆల్రెడీ. చికెన్ మసాలా మళ్ళీ సపరేట్గా వేసుకుని చాలామంది అలా వేస్తారు. నో నీడ్.
అంటే నా స్టైల్లో. బాగానే ఉంటుంది అనుకుంటా. ఒకసారి నా చెడ్డీ దోస్తుకు కూడా చేశాను, ఇలాగ బాగుందని చెప్పాడు. సో చేస్తున్నాను. సో వాటర్ అయితే పోసుకున్నాం. 10 మినిట్స్ పైన అవుతుంది, ఇప్పుడు అంతవరకు పోయలేదు. ఫస్ట్లో వాటర్ పోయొద్దు, 10 మినిట్స్ ఇలా బాగా. కొంతమంది వాటర్ తక్కువ పోసుకుంటారు, కొంతమంది అసలే పోయిపోయినా బాగుంటుంది, టేస్ట్ సూపర్గానే ఉంటుంది. అండ్ నేనైతే గ్రేవీ కావాలి కాబట్టి, గ్రేవీ లేకపోతే త్వరగా అయిపోతుంది కాబట్టి, చికెన్ 2 పూటలు తినాలి కాబట్టి నేను వచ్చేసి కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. కొంతమంది మునిగేదాకా పోసుకుంటారు, కొంతమంది హాఫ్ పోసుకుంటారు. ఎలా పోసుకున్నా మామూలు మరీ ఓవర్గా పోయకుండా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఎర్రగడ్డలు, తర్వాత గార్లిక్ పేస్ట్ కొద్దిసేపటికి, తర్వాత చికెను కొద్దిసేపటి, తర్వాత టమాటాలు బాగా 10 మినిట్స్ 15 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో, మీడియం మంట మీద ఉడికినాక ఇట్లా నీళ్ళు వేసుకుంటే, ఇప్పుడు దీని మీద మనం ఇలా తిప్పుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉడకని తర్వాత మసాలాలు వేద్దాం, స్పైసెస్. చూడు కజ్బూరా కూడా రెడీ చేసుకున్నాం. కజ్బూరా అంటే సారీ మామూలుగా కొత్తిమీర అంటారు తెలుగులో, ఇక్కడ అరబీలో కజ్బూరా అంటారు. దీన్ని తరిగేది గిరిగేది ఏమన్నా జస్ట్ కడిగేది తుంచి చేయడం చేస్తాం. కట్ చేసుకున్నంత మనకు టైం లేదన్నమాట. ఓకే, ఎట్టేసినా ఉడికిపోతుంది కదా దాంట్లో. ఓకే, ఇప్పుడైతే మసాలాలు వేద్దాము. చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికింది. ఫస్ట్ కారం పొడి, 2 పసుపు, చికెన్, గరం మసాలా అన్నీ కొద్దిగా అంటే తగ్గిపోవాలి. మీరు సరిపడినంత వేసుకోండి. నేను కారం ఎక్కువ తిన్నాను, సో కారం తక్కువ వేసుకుంటాను కొద్దిగా. చిన్నప్పుడు లెస్ తినేవాడిని కారం, కాబట్టి తగ్గించాను ఈ మధ్య, ప్రాబ్లం అవుతుంది. సో గట్టిగా కారం వేసేసి నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా వేసాను. కొంతమంది గరం మసాలా వేసుకోరు, నేనైతే వేస్తాను కొద్దిగా, బట్ వేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ కారం పొడి ఒక్కోసారి నేను కారం పొడి కూడా వేయకన్నా ఓన్లీ మిరియాల పొడితో కూడా చేస్తాను. పచ్చిమిరపకాయలు వేస్తాను కాబట్టి ఆల్రెడీ కారం ఉంటుంది, సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మిరియాల పొడి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో అలా వేసేగల కడబెట్టి ఇంకా మీకు తెలుసు బాగా ఉడికేంత వరకు, చికెన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు పైన ప్లేట్ పెట్టి చిన్న మంట మీద ఉడికేంత వరకు. టైమింగ్ ఖచ్చితంగా చెప్పలేను, అంత ఇంత అని. మన డిపెండ్ ఆన్ మనం ఫ్లేమ్ బట్టి, మంట బట్టి ఉంటుంది అనమాట. భిన్న ఉడకడం, లేట్గా ఉడకడం అనేది. కలర్ అయితే సంపేసింది కదా, నవ్వు ఉడుతుంది. యా శివ సీదా వీడియో. గ్రేవీ తిక్కుగా ఉంది, నేనైతే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. వాయిస్ అయిపోవచ్చింది. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్, మామూలుగా గంట బిల్ మీద నోటిఫికేషన్ మీద క్లిక్ ఇస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. లైక్ కొట్టండి మర్చిపోదు ఖచ్చితంగా. అండ్ షేర్, వీలైతే షేర్ కూడా చేయండి. ఓకే, అండ్ ఇది అయిపోతానే తినడమే అనమాట. ఓకే, ఇంకా కొత్తిమీర అయితే ఇంకా తుంచేయడమే, కట్ చేసి అంత ఉండదు అంతే. అది ఇంకా కత్తి అవసరం, టైం లేదు ఆల్రెడీ. కలర్ చూడండి, సెక్సీ. చికెన్ కర్రీ విత్ రైస్ నా ఆల్ టైమ్ ఫేవరెట్, డైలీ ఉన్నే తింటాను. మొత్తం సెటప్ అయితే రెడీ చేయడం జరిగింది, మొత్తం రెడీ చూడండి. కలర్ చూడు, సెక్సీ. రైస్ ఇదేంది గడ్డి అనుకోవద్దు, గడ్డి తింటానని, కాకపోతే గడ్డే. ఇది వచ్చేసి ఎర్రగడ్డ గడ్డి, అంటే ఉల్లిగడ్డి అనమాట. ఉల్లి ముదరక ముందే కోసేస్తారన్నమాట. ఇక్కడ లోకల్ ఎక్కువ తింటారు ఇది. మనం ఎర్రగడ్డలు తింటాం, వీళ్ళు ఇలా గడ్డి తింటారు. సో ఆ గడ్డే నేను కూడా తింటున్నాను. ఇది ఒక డైట్ కోకు రైస్ అనమాట. సో ఇంకా సెటప్ రెడీ, నిమ్మకాయ ఉన్నారు కదా. సో రెడీ టు ఈట్. సో అన్నీ రెడీ అయినాయి. సో ఇదన్నమాట ఈజీ చికెన్ కుకింగ్. చూసారు కదా, జస్ట్ ఇది అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 15 to 20 మినిట్స్. నీకు మసాలా పొడి అవసరం లేదు. ఒక్కోసారి నేనైతే ఈ మసాలా పొడి కూడా వేయకుండా జస్ట్ చికెన్ పౌడర్ వేసి మిరియాల పొడి, ఆ రెండుతో వేసి చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే చికెన్ టేస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే గార్లిక్, అల్లం పేస్టు అండ్ ఓనియన్, వీటితోనే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట చికెన్కి. నీకు స్పైసెస్ వేయకపోయినా కానీ సూపర్గానే ఉంటుంది. టమాటో, నేనైతే టమాటో ఎక్కువ వేస్తాను, గ్రేవీ కర్రీ అని బాగుంటుందని. సో రెడీ. అలా నిమ్మకాయ పిండుకొని
తింటే ఉంటుంది. సూపర్ అబ్బా, నాకైతే నచ్చింది. మీరు చేసి ట్రై చేయండి. ఓకే, మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎవరైనా వీడియో చూసేవాళ్ళు నచ్చితే. ఓకే, నచ్చితే షేర్ అండ్ కామెంట్, లైక్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.